రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చాయి. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలవుతున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 4 స్లాబుల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసింది. దీంతో 5-18 స్లాబులు మాత్రమే మిగిలాయి. వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న 5, 12, 18, 28 స్లాబుల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 5-18 స్లాబులు మాత్రమే మిగిలాయి. అన్ని వస్తువులు సేవలను ప్రభుత్వం ఈ 2 స్లాబుల్లోకి తీసుకొచ్చింది. విలాస వస్తువులపైన 40% పన్ను విధించనున్నారు. జీఎస్టీ 2.0 పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 అనగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీలో ఇప్పటి వరకు 5, 12, 18, 28% పన్ను స్లాబులు ఉండేవి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపైన ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడ్డాయి. అయితే 5-18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబులను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోటి కూడిన కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది. అల్ట్రా లగ్జరీ సీన్ గుడ్స్, సిగరెట్ల వంటి వాటిపైన 40% పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 12% స్లాబులోని 99% వస్తు ఉత్పత్తులు 5%లోకి, 28% స్లాబులోని 90% వస్తు ఉత్పత్తులు 18%లోకి రానున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5% స్లాబ్లో రోజువారీ నిత్యావసర వస్తు ఉత్పత్తులు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ గుడ్స్పై 12%, ఎలక్ట్రానిక్స్, ఆయా రకాల సేవలపైన 18%, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్పై గరిష్టంగా 28% పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార పన్నును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్తున్న నష్టాలను భర్తీ చేయడానికి ఈ సెస్, అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపు ఉండగా ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25% నుంచి 3% వరకు జీఎస్టీ విధిస్తున్నారు. ఇక ఇప్పుడున్న జీఎస్టీ స్లాబ్లో 18% చాలా కీలకం. జీఎస్టీ వసూల్లో ఒక్క స్లాబ్ నుంచి వచ్చే ఆదాయం వాటనే 65%గా ఉంది. జీఎస్టీ 2.0లో ఈ స్లాబ్ను యథాతథంగానే ఉంచడం గమనార్హం. అంటే ప్రస్తుతం ఈ స్లాబ్లో ఉన్న వస్తు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి డోకా లేదన్నమాట. ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపైన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారో కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం పేద మధ్యతరగతి వర్గాలు కొంటున్న 5% స్లాబులోని వస్తు ఉత్పత్తులపైన పన్ను భారం అలాగే ఉంటుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహ ఉపకరణాలు, కిచెన్ వస్తువులు, మందులు సహా దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పాలు కలిపిన పానీయాలు, కాఫీ, బిస్కెట్లు, వెన్న, తృణధాన్యాలు, 20 లీటర్ల ప్యాకేజ్డ్ తాగునీరు, ఇక డ్రై ఫ్రూట్స్, పండ్ల గుజ్జు, నెయ్యి, ఐస్ క్రీమ్, జామ్, కెచప్, నవీన్ పనీర్, స్నాక్స్, సాసేజ్లు, టెండర్ కొబ్బరి నీళ్లు వంటి వాటి ధరలు తగ్గుతాయి. ఇక నిత్యావసర వస్తువులు ఆఫ్టర్ షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, ఎయిర్ ఆయిల్, షాంపూలు, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్, టాయిలెట్ సోపు బార్ల ధరలు కూడా తగ్గనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఏసీ, డిష్ వాషర్లు, టీవీ, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గుతాయి. ఇక వైద్య పరికరాల్లో డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు వంటి వైద్య పరికరాలపైన జీఎస్టీని 5%కి తగ్గించారు. దీనివల్ల వీటి ధరలు కూడా తగ్గనున్నాయి. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను
వినియోగదారులకు అందించేలా ఎంఆర్పీని సవరించాలని లేదా తక్కువ ధరకు నియంత్రించాలని విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఫార్మసీలకు సూచించింది. అలాగే బార్బర్లు, ఫిట్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్లు, సెలూన్లు, యోగా వంటి సేవలపైన జీఎస్టీ తగ్గింది. ఈ ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్లు తగ్గింపు ప్రకటన తర్వాత అమూల్, హెచ్ఐయుఎల్, లారియల్, హిమాలయ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా సెప్టెంబర్ 22, 2025 నుంచి ధరల తగ్గింపును ప్రకటించాయి. హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ తమ ఉత్పత్తులైన డవ్ షాంపూ, కిసాన్ జామ్, హార్లిక్స్, లక్స్, లైఫ్ బాయ్ సోప్స్ ధరలను తగ్గించనున్నట్లుగా ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో హ్యాచ్ బ్యాక్స్ పన్ను 28% నుంచి 18% తగ్గింది. కాంపెన్సేషన్ సెస్ కూడా ఉండదు కాబట్టి కార్ల మొత్తం పన్ను గణనీయంగా తగ్గుతుంది. మారుతి సుజుకి ఆల్టో K10 ధర కేవలం 1,07,600 వరకు తగ్గాయి. ప్రారంభ ధర 3,69,900 ఉండొచ్చు. ఇక మారుతి సుజుకి ఎక్స్ప్రెస్ ధరలు 1,29,600 వరకు తగ్గాయి. ఇక ప్రారంభ ధర 3,49,900గా ఉండనుంది. మారుతి సుజుకి సెలెరియో ధరలు 94,100 వరకు తగ్గాయి. ప్రారంభ ధర 4,69,900గా ఉండనుంది. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు మరింత ఊతమిస్తాయి. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తాయన్నారు ప్రధాని మోడీ. भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा, यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे. एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी, सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. यानी त्योहारों के इस मौसम में सबका मुंह मीठा होगा. देश के हर परिवार की खुशियां बढ़ेगी. मैं देश के कोटि कोटि परिवारजनों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स की और इस बचत उत्सव की बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं. ये रिफॉर्म भारत की ग्रोथ स्टोरी को एक्सेलरेट करेंगे, कारोबार को और आसान बनाएंगे, निवेश को और आकर्षक बनाएंगे और हर राज्य को विकास की दौड़ में बराबरी का साथी. గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న ప్రధాని 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చామన్నారు. రేపటి నుంచి కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है. गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो मैं स्वदेशी खरीदता हूं, मैं स्वदेशी सामान की बिक्री भी करता हूं. ये हर भारतीय का मिजाज बनना चाहिए. जब ये होगा तो भारत तेजी से विकसित होगा. मेरा आज सभी राज्य सरकारों से भी आग्रह है, आत्मनिर्भर भारत के इस अभियान के साथ, स्वदेशी के इस अभियान के साथ अपने राज्यों में मैन्युफैक्चरिंग को गति दे, पूरी ऊर्जा से, पूरे उत्साह से जुड़े, निवेश के लिए माहौल बढ़ाएं. जब केंद्र और राज्य मिलकर आगे बढ़ेंगे तो आत्मनिर्भर भारत का सपना पूरा होगा.
भारत का हर राज्य विकसित होगा, भारत विकसित होगा। इसी भावना के साथ मैं फिर एक बार इस बचत उत्सव की अनेक अनेक शुभकामनाएं देते हुए अपनी बात समाप्त करता हूं। एक बार फिर आप सबको नवरात्रि की, जीएसटी बचत उत्सव की बहुत बहुत शुभकामनाएं। बहुत ఆల్మట్టి డ్యాం ఎత్తి పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాంపై వాదనలు వినిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కూల్పోయే కాళేశ్వరం కట్టారని చెప్పారు. దీనిపై విచారణ జరుగుతుందని, అది పూర్తయిన తర్వాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణానది జిల్లాలో తెలంగాణ వాటా సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యాం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యాం హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ మన గేటు పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన రాంగోపాల్పేటలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. వరద బాధితులకు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. బహిరంగంగా పార్టీ కండువా కప్పి పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని శ్రీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్, నల్లగుట్ట, కరీం కాంపౌండ్, ధోబిఘాట్, ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 కుటుంబాలకు
గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ రోజు రాష్ట్ర చింతమడకలో కవిత హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్లోకి వెళ్ళినట్లు ఆంక్షలు పెట్టారన్నారు. సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవని, చంద్రుడు లాంటి కేసీఆర్కు మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్న తనకు చింతమడక అండగా నిలిచిందన్నారు. ఏ ఊరు ఎవరి జాగిరు కాదని ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారన్నారు. మళ్లీ సిద్దిపేట చింతమడక వస్తారన్న కవిత తన కుటుంబంపై కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టారని, జాగిరి అన్నట్లు వ్యవహరిస్తున్న వాళ్ళ భరతం పడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిడిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేశారని, ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు. ఎవరైనా లే ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు రాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారని జగన్కు తెలియదని నిలదీశారు. అసెంబ్లీ రూల్స్ నెట్లో ఉంటాయని జగన్ చూసుకోవాలని హితో పలికారు రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా గతంలో 5 ఏళ్లు ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయనకి రూల్స్ తెలియకుండా ఇంత కామెంట్ చేస్తారా? కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అని నాకు అనిపించింది. భారత రాజ్యాంగం ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190(4) అన్నదే చాలా స్పష్టంగా అందులో ఉంది. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా కంటిన్యూస్ గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అసెంబ్లీకి అండర్ 187(2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190(4) అధికరణాన్ని తీసుకుని అసెంబ్లీ రూల్స్ లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్ లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు, వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190(4) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187(2) ఈ రెండు చూసుకుంటే మరి ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది, ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే పార్టీల స్ట్రెంగ్త్ ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్ గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు, ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, కొంచెం తక్కువ సమయం ఇస్తారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. వాళ్ళు ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్ ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది? అది అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్లను ఆపేదానికి. నీళ్లను మళ్లించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేసినారండి మీరు? R&R చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు పోలవరం మొదలుపెట్టిందే మనం అన్నారు. మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు. పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు. పాపం వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? తిరుమల పరకమణి వ్యవహారంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్ భక్తిలేని రసరాయుడు బీఆర్ నాయుడని, తాను ఉన్నప్పుడు పరకమణి ఘటన జరిగిందని రుజువైతే తల నరుక్కుంటానని భూమన అన్నారు. దమ్ముంటే సిబిఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పరకమణిలో చోరీ విషయాన్ని తామే బయటపెట్టామన్నారు. 20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో 15 ఏళ్లు చోరీ జరిగిందని విమర్శలు గుప్పించారు. రవికుమార్ను తాము వచ్చాకే పట్టుకున్నామన్నారు. రవికుమార్ నుంచి 100 కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు. 15 ఏళ్లలో చంద్రబాబు రవికుమార్ను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాల. నా మొట్టమొదటి డిమాండ్ అది. తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది అని పదే మాట్లాడినారు. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలుతో కూడిన వాన పడడంతో వృక్షాలు నేలకూరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలను పేర్చి సందడిగా ఆడి పాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి రోజు హన్మకొండ వీస్తంభల గుడి వద్ద బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని పలు గ్రామాల్లో వానలోనే మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు.